ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఈ సబ్మెరియన్ లో నాకు నేనే ఫిష్ లాగా ఫీల్ అవుతున్నాను కదా శివ. నువ్వు నవ్వే యూడి. అక్కడ చూడు, డాల్ఫిన్ ఎలా ఎగురుతుందో. వా, అరే వాళ్ళ డాల్ఫిన్స్ ని పట్టుకుని తీసుకెళ్లిపోతున్నారు. ఏదేమైనా సరే నేను అలా జరగనివ్వను. భయపడకండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే మీ అందరినీ కాపాడతాను. మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత కలుద్దాం. బాయ్. హలో లడ్డు సింగ్ గారు. శివ, మీరందరూ వెనక్కి వచ్చేయండి. కానీ ఎందుకు? మేము ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం. మళ్ళీ ఆ షిప్ ఓషియన్ నుంచి మాయమైపోయిందని సమాచారం వచ్చింది, విన్నారా? ఎలా? అది నాకు తెలియదు. మీరు వెంటనే తిరిగి వచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం ఆ లొకేషన్ కి చాలా దగ్గరలోనే ఉన్నాం. ఆ షిప్స్ అన్ని ఎలా మాయమైపోతున్నాయని మనం ఎలాగైనా కనిపెట్టాలి. అసలు వీటి వెనక ఎవరుంటారు? కెప్టెన్ కేవ్. నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినందువలన మన ఈ అండర్ పార్క్ 90% వరకు పూర్తి అయిపోయింది. ఇక దీని పవర్ మనం బాగా ఇంక్రీజ్ చేయాలి. మన దగ్గర ఆక్సిజన్ టైము బాగా తక్కువగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. మన దగ్గర 20 నిమిషాలే ఉంది. పదండి, బయలుదేరదాం. ఆఫీసర్స్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తోంది? బహుశా సబ్మెరైన్ కి మన గురించి తెలిసిపోయింది అనుకుంటా. ఏంటది? వేల్! ఎలాగో తప్పించుకున్నాం. ఈ వేల్ వల్లే మనం వాళ్ళ కంటపడకుండా తప్పించుకున్నాం. కెప్టెన్, ఎదురుగుండా వేలుంది. సరే, దాన్ని వెళ్ళనివ్వు. ఈ వేల్ సాయంతో మనం వాళ్ళ కంటపడకుండా వెళ్ళిపోవచ్చు. అదేంటి? అంత పెద్ద కేవా? ఒకవేళ అది మాయమైపోయిన షిప్ అయి ఉంటుందేమో. నువ్వు సరిగ్గా చెప్పావు రేవా, అవన్నీ ఆ షిప్సే. ఒకవేళ నా గెస్సింగ్ కరెక్ట్ అయితే వాళ్ళందరూ ఆ షిప్ కి చెందిన వాళ్ళే. వాళ్ళందరినీ ఖైదీలుగా మార్చి వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు. కానివ్వండి, త్వరగా చేయండి. టైం చాలా తక్కువ ఉంది. త్వరగా. ఎన్నో సెంచరీస్ ముందు చాలా కింగ్డమ్స్ ఓషన్ లో నీళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల అవన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి.
అండ్ అకార్డింగ్ టు దిస్ మ్యాప్ ఎంపరర్ హ్యామరస్ కింగ్డమ్ ఇదిగో ఇక్కడే ఉంది. అయితే వీళ్ళు క్రషర్స్ ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. షిప్స్ ని హైజాక్ చేసి ఆ క్రూతో వీళ్ళు పని చేయించుకుంటున్నారు. ఏదేమైనా సరే మనం వాళ్ళని విడిపించే తీరాలి. ఆది, లెట్స్ గో. కానీ వాళ్ళని మనం ఎలా కాపాడేది? ఇప్పుడు మనం ఎలాగైనా సరే ఆ సబ్మెరీన్ లోపలికి వెళ్లే మార్గాన్ని కనిపెట్టాలి. లేదు. అగో, ఎక్కడికి తప్పించుకుంటున్నాం? అగో. ఓకే, కమాన్. సబ్మెరీన్ లోపలికి వెళ్ళడానికి ఇదే కరెక్ట్ ఛాన్స్. బాస్కి ఎలాగైనా చెప్పాల్సిందే. నిధులన్నీ లోపలికి వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడడానికే వచ్చాం. నువ్వేం పని చేసావు యూడి? శివ శివ సబ్మెరీన్ కేవ్ నుంచి బయటికి వచ్చేసింది. వి ఆర్ ఎక్స్పోజ్. ఇప్పుడు ఏం చేయాలి? మీరు వాళ్ళకి దొరకకుండా జాగ్రత్త పడండి. జాగ్రత్తగా ఉండండి గాయ్స్. ఎవరిదా సబ్మెరైన్? వాడు మనల్ని చూసినట్టుగా ఉన్నాడు. వాడి మీద బాగా అటాక్ చేయండి. వెళ్ళండి. సబ్మెరీన్ లోపు నీళ్ళు వస్తున్నాయి. త్వరగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. సబ్మెరీన్ లోపల మీకు హ్యాచ్ కనిపిస్తుంది రేబా. దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోండి. అందులో సేఫ్టీ క్యాప్సూల్స్ డిటాచ్ అయ్యి మిమ్మల్ని పైకి తీసుకువెళ్తుంది. సన్నాసులారా, ఈ పిల్లాడు లోపలికి వెళ్ళ వచ్చాడ్రా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. మరి ఏమనాలో నువ్వే చెప్పు. నీళ్లు నిండిపోతున్నాయి. ఏమైనా చెయ్యాలి ఇప్పుడు. నీ వల్ల నా కన్న కలలన్నీ నాశనం అయిపోతున్నాయి. నేను బయలుదేరాలి. త్వరగా త్వరగా తీసుకువెళ్ళండి. అది నువ్వు అందరినీ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళు. శివ, కానీ నువ్వు? నేనా? నేను ఆ కెప్టెన్ తో కొంచెం ఆడుకొని వస్తాను. మనం త్వరగా పైకి వెళ్ళాలి. ఇక్కడ ఫుల్ నీళ్లు నిండిపోయాయి. త్వరగా వెళ్ళాలి. ఇటు పక్క రండి. వెళ్ళండి వెళ్ళండి త్వరగా. ఫ్రెండ్, వచ్చేసావా? ఆ సబ్మెరీన్ ని ఫాలో చేయి. ఇంకా ఎంత దూరం పారిపోతారు కెప్టెన్? నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా?
నేను చెప్పగానే నువ్వు త్వరగా టర్న్ చేసేయ్. త్వరగా పైకి టర్న్ చేయి. ఎస్, వాడి పని అయిపోయింది. ఓ నో, ఎదురుగా ఎవరు వస్తున్నారు? Oh no! చూడు శివ, నేను నీకు సహాయం చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. శివ, ఈ రోజు వేద చిట్టి చాలా ప్రశాంతంగా ఉంది. అందరు దొంగలు ఈ లడ్డూ సింగ్ దెబ్బకి పారిపోయారు. ఈ సంతోషంలో నేను కూడా ఒక ఐస్ క్రీమ్ తింటాను. సెలబ్రేషన్ చేసుకుందాం. లడ్డు సింగ్ గారు, మాకు ఇలాగే అనిపిస్తోంది. అది వేదాస్ బ్యాంక్ అలారమే కదా. అక్కడ వేదా బ్యాంక్ లో ఏదో గొడవ జరుగుతున్నట్టు ఉందని వెళ్ళి చూడాలి. మనం కూడా అక్కడికి వెళ్ళాలి. పని పని పని. వావ్, బుల్లెట్, ముందు డబ్బులు తీసుకుందాం. లేదు, బంగారం తీసుకుందాం. లేదు, డబ్బులే తీసుకుందాం. వద్దు, బంగారం, డబ్బులు, డబ్బులు. నోర్మోయ్, నువ్వు మూసుకో. సార్, వీళ్ళందరూ కిందకు వచ్చి దాగడి బోతలు ఆడుకుంటున్నారు. లేదు లడ్డూ సింగ్ గారు, లోపల ఒక దొంగ దూరిపోయాడు. త్వరగా వచ్చి కాపాడండి. నేను తెలుస్తానుగా. ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులున్నాయి. హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకి పైకి. రెండు చేతుల పైకి లేతే మర్యాదగా బయటకు రండి. బుల్లెట్ యొక్క వేగం, తర్వాత గన్నుకున్న పవరు, రెండు ఒకటిగా కలిస్తే తర్వాత బ్లాస్టే. ఇదేం గొడవరా బాబు? ఇది ఒక సమస్యకి ఇంకో సమస్య ఫ్రీ సార్. మరి ఇంత తొందరపడితే ఎలా గాన్ బుల్లెట్ అంకుల్? పిల్లోడా, నిన్ను నువ్వే తెలివైన వాళ్ళ అనుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. నా పేరు శివ. శివ. గన్, త్వరగా లే, మనం ఏంటో వాడికి చూపిద్దాం. బుల్లెట్, ఏం చేస్తున్నావు? ఇటుపక్క వెళ్తున్నా. లేదు, మనం అటుపక్క వెళ్ళాలి. కాదు, ఇటుపక్క, అటుపక్క, ఇటుపక్క. అటుపక్క చెప్పేది విను, ఇటుపక్క వెళ్ళాలి. అంటే ఈ ట్విన్స్ మధ్య ఏకమత్యత లేదన్నమాట. ఈ విషయాన్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఆ ట్విన్స్ మధ్యన గొడవ? అవును రేవా, వాళ్ళ ఏకమత్యతకి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అనియా, వాడు మనం వెనకాలే వస్తున్నాడు. కూలి, ఏం చేద్దాం?
ఇటుపక్క వెళ్ళు. కాదు, మనం అటుపక్క వెళ్ళాలి. గోలీ సైలెంట్ గా ఉంటావు, నాకు తెలుసు. అరే ఫ్రెండ్స్, జాగ్రత్త, కింద ఆయిల్ ఉంది. ఆగండి ఫ్రెండ్స్, లడ్డూ సింగ్ గారు ఆగండి. ఏం చేస్తున్నావు తేడారా? బండి ఆపు. ఏం చేద్దాం? వాడు మన బ్యాగ్ తీసుకు వెళ్ళిపోయాడు. బాగరా చిన్నపిల్లోడా. గన్ బుల్లెట్, ఇక మీ ఆట ముగిసింది. శివ, ఈ బై వన్ గెట్ వన్ మనిషిని భలే పట్టేశావు నువ్వు. బుల్లెట్ యొక్క వేగం, గన్నుకున్న పవర్, ఈ రెండు కలిపితే మేము చూపిస్తాం మా డబుల్ బ్లాస్ట్. శివ, ఈ బ్యాగ్ లాకెళ్ళిపోయారు. గోలీ, నువ్వేం చేస్తున్నావు? అటుపక్క వెళ్ళు. కాదు, ఇటుపక్క. నాకు తెలుసు, ఇటుపక్కే. అదిగో అక్కడున్నారు. లెఫ్ట్ తీసుకో. కాదు, రైట్. లెఫ్ట్. నాకు తెలుసు, కాదు, రైట్. లెఫ్టే, రైటే. ఆగు. ఇక్కడ ఎవ్వరూ లేరు. తప్పించుకున్నా. కోలీ, నువ్వు నన్నే కొడతావా? అని నేను నిన్ను కొట్టలేదు, నిజం చెప్తున్నా. నన్నే కొడతావా? నేను నిన్ను కొట్టలేదు. మీరిద్దరు బ్రదర్స్ అయి ఉండి మరి ఇలా గొడవ పడతారేంటి? వెరీ బ్యాడ్. నువ్వేం చేస్తున్నావు గన్? నీ వల్లే నాకు చాకు కొట్టింది. నిన్ను నన్ను వదిలో. ఇదిగో వదిలో, చెప్పేది నీకే. నిన్ను వదిలిపెట్టను, నన్నే కొట్టావు. ఫ్రెండ్స్, ఆ బుల్లెట్ లో స్పీడ్ కూడా లేదు, ఇంకా ఎంత ప్రయత్నించినా గన్ పేలేదు కూడా. రెండు వేస్టే. నువ్వేమన్నా, మేము నిన్ను వదిలిపెట్టాం. అంత భయం ఉంటే మరి పారిపోవటం ఎందుకో నన్ను చూసి అర్థం కావట్లే. ఏంటి వాళ్ళిద్దరు కనపడటం లేదు?
ఇలా చూడండి, మీ గోల్డ్ ఇక్కడే ఉంది. ధైర్యం ఉంటే వచ్చి తీసుకోండి. హా! మనం చేసే ప్రతి అటాక్ నుంచి తప్పించుకుంటున్నాడు. నేను వాడిని క్రెయిన్తో ఆపుతాను. వెనకలో నువ్వు ఊరుకోగోలి. నా ఐడియానే ఇక్కడ పనికొస్తుంది. తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళు. నేను కాదు, నువ్వు వెళ్ళు. నన్నే కొడతావా? బుల్లెట్, నా కాలు ఇరుక్కుపోయింది. నీ కాలుని బయటికి లాగో. బయటికి రావట్లేదు. నీ వల్ల ఎంత అయితే అంత వంగు. అప్పుడే నీకు దెబ్బ తగలదు. లేదు, నువ్వు లేకుండా నేనేం చేస్తాను? నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. బుల్లెట్ నీ గన్నిని ఎప్పటికీ విడదీయలేవు. ఎవరు విడిపోవాల్సిన అవసరమే లేదు. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఇదంతా నీ వల్లే జరిగింది బుల్లెట్. అవును, నువ్వు చెప్పింది నిజమే. మనం ఒకరిని ఒకరు కొట్టుకోవడం వల్లే ఇదంతా జరిగింది. ఈ చిన్న పిల్లడు కూడా అదే కావాలనుకున్నాడు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను పిల్లాడు అని చెప్పొద్దు అని? నా ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. త్వరగా చిన్న పిల్లోడా. అదే శివ, ట్రైన్ వచ్చేస్తోంది. పోలీసులు ఎంత పరిగెత్తించినందుకు, అలాగే బ్యాంకులో దొంగతనం చేసినందుకు యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ తర్వాత జైలు నుంచి మేమిద్దరం కలిసే తప్పించుకుంటాం. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు, వీళ్ళిద్దరికి జైల్లో 2 సెక్యూరిటీ కెమెరాలు పెట్టేయండి. శివ, ఇది అడ్వెంచరా మిస్ అడ్వెంచరా? హే యూడి, ఇంకా మన అడ్వెంచర్ స్టార్ట్ కూడా కాలేదు. అలాగో నువ్వు భయపడుతున్నావా? భయపడలేదు, కానీ మంచిది, మనం తప్పించుకుందాం. ఇంకా మనం రావాల్సిన చోటుకు కూడా వచ్చేసాం. ఆమీ, నువ్వు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఎందుకు మా అందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు? మనం ఒక ట్రెషర్ ని వెతకాలి. అది ఆ లైట్ హౌస్ లోనే ఉంది. అంటే ట్రెషర్ హంటా? ఓ, అది కూడా ఎంప్టీ స్టమక్ లోనా? ఇంకా ఏమీ తిన్నే లేదే. ఇస్ ఇట్ పాసిబుల్? ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా ఆ ట్రెషర్ ని తీసుండొచ్చు. లేదు, అది తీసుకోవడం అంత సులభం కాదు. అయితే ఆ ట్రెషర్ ని మనం ఎలా కనిపెట్టాలి? నాకు శివ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ మ్యాప్ ద్వారా. ఇది నాకు యాంటిక్ షాప్ లో దొరికింది. నా గ్రేట్ గ్రాండ్ డాడ్ వాళ్ళ యాంటిక్ షాప్ లో. ఈ మ్యాప్ ప్రకారం చూస్తే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి ఒక టన్నల్ ఉండే ఉంటుంది. మనం ముందు ఆ టన్నల్ ని వెతుకుదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎస్, అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. దీని కింద నీళ్లు ప్రవహిస్తున్నాయి. మొదటి మార్గాన్ని కనిపెట్టేశాం. వదలండి, నన్ను వదలండి. ఎవరో వస్తున్నట్టున్నారు. అసలు ఈ చోటుకి ఎవరు రాగలరు? ఎవరో వస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే డేంజరస్ లా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరో ఒకరిని హాస్టేజ్ గా ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు. ఆ బ్లూ షర్ట్ మా దేవ్ అంకుల్. ఆయన లాక్కని రావడం. ఆయన బిజినెస్ పార్ట్నర్స్. కానీ ఆయనని ఎందుకు కట్టిపడేశారు? కానీ అందుకు ముందుగా మనం కింద ఏముందో త్వరగా కనిపెట్టాలి. రండి, మనం త్వరగా ఈ టన్నల్ కింద దాక్కుందాం.
ఖజానా ఎక్కడుందో చెప్పడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. చెప్పు, ఆ ఖజానా మ్యాప్ ఎక్కడుంది? దాన్ని మా తాత మీ తాతకి ఇచ్చాడు. తర్వాత మీ తాత దాన్ని ఈ లైట్ హౌస్ లో ఎక్కడో దాచుంచాడు. బాస్, ఈయన ఇలా అడిగితే చెప్పడు. నిజంగానే నిధి ఎక్కడుందో నాకు తెలియదు, దయచేసి వినండి. నాకు ఏమైనా సరే ఆ ఖజానా కావాలి, లేదంటే నిన్ను చిత్రవద చేస్తూనే ఉంటాను. ఇతను చెప్పనంత వరకు ఇతనికి కరెంట్ షాక్ ఇస్తూనే ఉండు. బాబీ అంకుల్ దేవ్ అంకుల్ ని చంపేస్తారు. ఆయనకి మ్యాప్ అని ఇచ్చేద్దాం. ఆమె నా మాట విను, దయచేసి ఆగు. ఆమె ఆగండి, ఆ మ్యాప్ నా దగ్గరే ఉంది, తీసుకోండి. ఆ పిల్ల యామి కదా, ఎలా వచ్చింది ఇక్కడికి? తను నన్ను చూసేసింది. అందరూ త్వరగా లోపలికి వెళ్ళండి. ఆ పిల్ల దగ్గర నుంచి మ్యాప్ తీసుకోవాలి. ఈ టనల్లో ఆ ఖజానాకి దారి ఉండే ఉంటుంది. వాళ్లే మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళు మనల్ని పట్టుకునేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ పిల్లలే మనకి ఆ ఖజానా వెతికి ఇవ్వడానికి హెల్ప్ అవుతారనుకుంటా. రండి, మనం ఫాలో అవుదాం. లెట్స్ గో. ముందుకు వెళ్ళడానికి వేరే మార్గం లేదనుకుంటా. ఐ థింక్ ఇదే మన వే అవుట్ అయి ఉంటుంది అనుకుంటా. చూసావా, నేను చెప్పాను కదా. పిల్లలారా, తెలివిగా ఏమీ చేయకండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. బ్యాక్, అందరినీ కట్టిపడాయి. ఏమీ అర్థం కావట్లేదే. బాస్, ఒకవేళ మీ మెదడు ఎంత బాగా పనిచేస్తే మా తలరాతలు ఎప్పుడో మారిపోయి ఉండేది. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. బాస్, మ్యాప్ తగలబడిపోతుంది. బాస్, నిధి దగ్గరికి ఇప్పుడు మనం ఎలా వెళ్ళగలం చెప్పండి. నేను తీసుకువెళ్ళగలను. నా కట్లు విప్పండి. ఆ నిధున్న చోటికి నేను మిమ్మల్ని తీసుకువెళతాను. సరే, తర్వాత నువ్వేమైనా తెలివిగా చేసావనుకో, తర్వాత ఈ పిల్లని కాల్ చేస్తాను. మ్యాప్ తో పాటు నాకు ఇది కూడా దొరికింది. మ్యాప్ ప్రకారం ఇదొక బావి. బావిలో తప్పకుండా డోర్ ఉంటుంది. అందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ముందు నువ్వు కిందకి దిగు. నాకు భయం వేస్తుంది. ఏం కాదు. లోపలికి రండి. నిధి దగ్గరికి వెళ్ళాల్సిన మార్గం దొరికింది. త్వరగా లోపలికి వెళ్ళండి. నీళ్లు త్వరగా వచ్చేస్తాయి. రండి, త్వరగా రండి. తప్పుకోండి. అరే వావ్,
శబ్దం రాగానే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది. తలుపు తెరవండి, చెప్తున్నానా, తలుపు తెరవండి. అరే ఎవరు ముందుకి రావద్దు, అందరూ గోడకి ఆనుకునే ఉండండి. దీన్ని అడ్డుకోవడానికి ఒక మార్గం దొరికింది. పైనున్న త్రిశూలాన్ని మనం తీస్తే ఇది ఆగిపోతుంది. శివ, జాగ్రత్త. ఇది నాది, ఇదంతా నాదే. నేను ధనవంతుడైపోయాను. ఆగండి, దాన్ని తీసుకోవద్దు. దాన్ని తీసుకుంటే ఈ టనల్ కొలాప్స్ అయిపోతుంది. అరే టనల్ నుంచి త్వరగా బయటికి వెళ్ళండి. ఇదేం గొడవరా బాబు, అదెందుకు నా వైపే వస్తుంది? కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. అందరూ జంప్ చేయండి. నా కోసం వెయిట్ చేయండి. శివ, ఈరోజు నీ వల్లే మనం ఈ ట్రెషర్ హంట్ లో గెలిచాము. అరే లడ్డు సింగ్ సార్, మీకెలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? నేనే వాళ్ళకి కబురు పెట్టాను. చూసారు కదా, మిమ్మల్ని కాపాడటానికి నేను టైంకి వచ్చాను. అవును లడ్డు సింగ్ సార్, మీరు కరెక్ట్ అయిన టైంకే వచ్చారు. పిల్లలు అరవడం మానేసి ముందుకి నుంచి బయలుదేరే పని చూడండి. ముందుకి నుంచి వెళ్ళండి. మీరు ఇలా అబద్ధం చెప్పడం ఆపండి. నా ఫ్యాక్టరీ బాగా పనిచేస్తుంది. ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థాన్నంతా ఒక చోట జాగ్రత్తగా భద్రపరిచి ఉంచాము. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో పిల్లోడా. వెళ్ళాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఏది చేసినా తప్పకుండా 2 రెట్లు తిరిగి వస్తుంది. శివ, నువ్వు వెనక్కిరా, అతని నేను చూసుకుంటాను. ఇలా చూడండి సార్, మీరు పోలీసుని సఫరా చేయడం ఆపాలి. అది కూడా ఎప్పుడే. నాకు దీని గురించి పర్మిషన్ ఉంది. వేరే ఎవరినన్నా భయపెట్టండి. ముందు వారెంట్ చూపించండి, తర్వాత సర్చ్ మొదలెట్టండి. ఇక్కడి నుంచి బయలుదేరండి. రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరిగెత్తండి. ఆ ఫ్యాక్టరీ ఓనర్ చేసే ఆ దారుణమైన పనిని ఆపడం కోసం మనం వేరేవైనా ఆలోచించి తీరాలి. నేను ఈ జారుడు బల్ల మీద నుంచి జారానంటే వెంటనే నాకు ఒక ఐడియా తట్టేస్తుంది.
మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. కెమికల్స్ 4 వైపులా వచ్చేస్తున్నాయి. అవి మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఈ వేడి బాగా గాల్పులు కొడుతోంది. ఇందా తమ్ముడు కూల్ ఐస్ క్రీమ్. అరే ఇది కరిగిపోయింది. ఎంత ఎండ! ఏంటి ఉన్నట్టుండి వర్షం పడుతోంది? అరే పారిపోండి! నిప్పులో! ఆ కెమికల్ మాన్స్టర్ అయిపోయినట్టుంది. ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఓరి దేవుడా! ఆ మాన్స్టర్ కి అన్నిటినీ కరిగించడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని కరిగిస్తాను. అది చువింగంలా మళ్ళీ అతుక్కుంది. వెళ్ళిపోండి మిత్రులారా. త్వరగా రండి. మీరు ముగ్గురు వెనక్కి వెళ్ళండి. నేను వెళ్ళి ఆ కెమికల్ శాంపిల్ ని తీసుకొస్తాను. దేవా, ఈ టెస్ట్ ట్యూబ్ ని తీసుకువెళ్ళి ఇందులో ఉన్న కెమికల్ ని టెస్ట్ చేయి. దీన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో నా కంప్యూటర్ నీకు చెప్తుంది. నేను వెళ్ళి ఆ మెగా మెల్టర్ దృష్టిని మరలిస్తాను. ఓకే శివ. హే హే తాతయ్య, అక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే, నువ్వు నన్ను సైకిల్లో కూర్చోబెట్టుకుని ఎక్కడికి తీసుకువెళుతున్నావు? తాతయ్య, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అరే, మన వెనకాల ఎవరు వస్తున్నారో? శివ, త్వరగా పోనీ, త్వరగా. విను శివ, మెగామట్ భయంకరమైన కెమికల్స్ ఇంకా వాటి ఫేస్ తో తయారైంది. అంటే దీన్ని అంతం చేయడానికి ఒకే ఒక మార్గమే ఉంది. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆ పాయిజనస్ కెమికలే. త్వరగా పోనీ శివ, త్వరగా నడుపో. అలాగే, త్వరగా పోనీ శివ, వాడు వచ్చేస్తున్నాడు. త్వరగా పోనీ. కమాన్ శివ, నీ వల్ల అవుతుంది. త్వరగా పోనీ. త్వరగా శివ, త్వరగా పోనీ. వాడు వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడు. త్వరగా పోనీ, వేగంగా. మెగామెట్ పూర్తిగా కరిగిపోయింది అనుకుంటాను శివ. ఏంటిది మళ్ళీ వచ్చింది? శివ, మనం ఏదో ఒకటి చెయ్యాలి.
శివ త్వరగా పోనీ శివ, వాడు వచ్చేస్తున్నాడు, త్వరగా పోనీ. చెప్పు రేవా. నువ్వు ఎలా చెప్పావో అలాగే నేను యాంటీడోట్ ని రెడీ చేశాను. ఇదిగో. యాంటీడోట్ బాంబా? రేవా, మనం ఇప్పుడు ఎలాగైనా మాన్స్టర్ ని ఈ యాంటీడోట్ బాంబ్ తోనే అంతం చేయాలి. యాక్టివేట్ స్టిక్కీ బూట్స్. మెగా మెల్ట్. ఇప్పుడు నేను ఈ కథని ముగిస్తాను, చూస్తూ ఉండు. శివ, సూట్ హీట్ అవుతుంది, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఒక మార్లో ఉందండి సెంటర్లో దొంగలిచ్చాయి. Yes, yes, yes. అందరికీ ఒక సంతోషకరమైన విషయం. ఈ రోజు నుంచి టాక్సిక్ పనులన్నీ నేను వదిలేస్తున్నాను. ఇక ఈ సిటీని కూడా క్లీన్ గా చూసుకునే బాధ్యత నాది. ఇలా చూడు బాబు, ఇందుకోసం నేను ఒక పాట పాడతాను, వింటారా? ఈ పాట టాక్సిక్ అయినా భయంకరంగా ఉందిరా బాబు. డాక్టర్, మీకేం కాలేదు కదా? నన్ను రక్షించండి. ఆ కే మ్యాన్ వాడి టైగరు నన్ను చంపేసేలాగా ఉన్నారు. హరి, నా వెనకాల దాక్కుని దాగులు మొదలు ఆడుకుంది. ఆయన నిజంగానే కేవ్ మ్యాన్. ఎవరు మీరు? అయినా అసలు ఆ కేవ్ మ్యాన్ ఎందుకు మిమ్మల్ని వెంబడిస్తున్నాడు? నేను ఒక డాక్టర్ని.
ఈ కేవ్ మెను ఆ పులి నాకు ఒక మంచు గడ్డల్లో ఉంటే దొరికింది. వీళ్ళని ల్యాబ్లో పెట్టి స్టడీ చేయటమే నా పని. ఒకరోజు వీళ్ళిద్దరూ బయటపడి ఇక నా మీద దాడి చేయటం మొదలు పెట్టారు. అంతే, నా దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంది. ఇది చేసావంటే రెండు కూడా శాంతమైపోతాయి. పిల్లలు మీరే నాకు సహాయం చేయాలి. ఆ కేవ్ మ్యాన్ వల్ల ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. డాక్టర్ కట్టర్, కేవ్ మ్యాన్ ఇక్కడే ఉండేవారు, కానీ అతను టైగర్ ఏది? టైగర్ మనం చెప్పామో లేదో వెంటనే పులి వచ్చేసింది. కాపాడండి. జాగ్రత్త. ఎవరిని వెతుకుతున్నారు? శివ సమస్యలో ఉన్నాడు. రండి ఆ దేవుడి, మనం ఆ టైగర్ దృష్టి మళ్ళిద్దాం. మీరు వెళ్ళకండి. Start Jet Boosters!
స్టార్ట్ స్టిక్కీ బూట్స్. ఇప్పుడే కదా ఎంట్రీ ఇచ్చారు, ఆలోగా ఎలా వెళ్ళిపోతారు? సరే ఓకే, నేను మీకు హెల్ప్ చేస్తాను. స్టార్ట్ జెట్ బూస్టర్స్. ఇంత పెద్ద కేవ్ మ్యాన్, ఒక డేంజరస్ టైగర్, ఈ చిన్న ఇంజెక్షన్ కి ఎందుకు భయపడుతున్నారు? దీన్నేమి చెయ్యొద్దు. అరే ఏం చేస్తున్నావు శివ? వెంటనే దానికి ఇంజెక్షన్ వెయ్యి. దీన్ని పట్టుకోవాలంటే ఇది సరైన అవకాశం మనకి. లేదు డాక్టర్ కటర్, వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి ఇంజెక్షన్ వేయడం కరెక్ట్ కాదు. అరే నేను చెప్తున్నాను కదా, ఇంజెక్షన్ వేసే వాళ్ళు ఇద్దరికి కూడా. అసలు ఏం చేస్తున్నారు? వాళ్ళు నార్మల్ గానే ఉన్నారు కదా, ఎందుకు ఇంజెక్షన్ వేస్తున్నారు? అయ్యయ్యో, వద్దు వద్దు వద్దు. డాక్టర్ కట్టర్, చూస్తుంటే అటాక్ చేసేది వీళ్ళిద్దరు కాదు, మీరే అని నాకు అనుమానంగా ఉంది. నిజమేంటో నాకు చెప్పండి. సరే సరే, నేను నిజమేంటో చెప్పేస్తాను. నేను కొన్ని రోజులుగా వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉన్నాను, అందుకే వీళ్ళిద్దరూ నా మీద అటాక్ చేశారు. నిజానికి వీళ్ళిద్దరు కూడా చాలా మంచి వాళ్ళే. వెరీ బ్యాడ్ డాక్టర్ కట్టర్, వెరీ బ్యాడ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇక నువ్వు వెళ్ళి జైల్లో రొట్టెలు చేసుకుంటా కూర్చో, ఎక్స్పెరిమెంట్ల పేరుతోటి. కేవ్ మ్యాన్ ఇంకా టైగర్ ని మేము వైల్డ్ లైఫ్ సెంచురీలో పెడతాం. ఇకపై వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సైంటిస్టులకి వాళ్ళని దూరంగా ఉంచి నేర్పిస్తాం. ఈ రోజు బాగా ఎక్సైటింగ్ గా ఉంది, మరి రేపు ఎలా ఉంటుందో ఏంటో. నోరు మూసుకోండి. ఇంత ఎక్సైట్మెంట్ అడిగితే రేపు ఒక పెద్ద డైనోసార్ వేద సిటీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక అతిపెద్ద భూకంపం రాబోతోంది. త్వరగా అందరూ జాగ్రత్తగా ఉన్న చోటికి దాక్కోండి. వాళ్ళ కావాల్సిన వస్తువులు తీసుకుని త్వరగా సేఫ్ బంకర్కి వెళ్ళండి. అందరూ త్వరగా వచ్చి బస్సులో ఎక్కండి. త్వరగా ఎంతమంది వస్తున్నారు? ఈ చోట్ని ఎవరు ఇలా చేశారు? నాకు ఒక డౌట్, ఇవాళ బంతనేమైనా అనౌన్స్ చేశారా? నాకెందుకు ఏదో సమస్య అనిపిస్తోంది. ప్రమాదం ప్రమాదం, అందరూ బంకర్ దగ్గరికి వెళ్తూ ఉండండి. ఇప్పుడే మెసేజ్ వచ్చింది, మనం అందరం వెంటనే బేస్ క్యాంప్ కి వెళ్ళాలి. ఏదో సమస్య ఏర్పడింది. రండి రండి, త్వరగా రండి, త్వరగా రండి, రండి త్వరగా రండి.
అందరూ అటుపక్క పరిగెత్తండి. అందరూ బంకర్ లోపలికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. అవును, ఇక్కడ సమస్య ఉన్నట్టు తెలియడం లేదే. జాగ్రత్తగా ఉండండి సోల్జర్స్. అందరూ లోపలికి వచ్చేశారు. ఎవరు బయటికి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. కెప్టెన్ బిహేవియర్ చూస్తుంటే నాకు కరెక్ట్ అనిపించడం లేదు. ఎవరైనా 5 సంవత్సరాల అబ్బాయిని ఈ క్యాంప్ లో మీరు చూసారా? మీరు చూసారా? నా బిడ్డ బాబీ ఎక్కడ తప్పిపోయాడో అర్థం కావడం లేదు. ఆంటీ, మీ అబ్బాయిని నేను కనిపెట్టి తీసుకొస్తాను. కానీ ఇప్పుడేగా ఆర్డర్ ఇచ్చారు ఎవరు బయటికి వెళ్ళకూడదని. గాడ్స్ని చూసుకోవడానికి ఆదియుడి ఉన్నారు కదా. సార్, ఈ అండర్ గ్రౌండ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ కి రాలేదు, అందుకే అడుగుతున్నాను. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఇద్దరు కాస్త ఏడవకుండా ఐదేళ్ల పిల్లోడు. త్వరగా పిల్లోని వెతికి కనిపెట్టాలి. సార్, ఒక్క నిమిషం. మీరెవరైనా ఇక్కడ ఒక చిన్న పిల్లోని చూసారా? హలో హలో, వినిపిస్తోందా? వీళ్ళు మార్చ్ ఫస్ట్ చేసుకుంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఏదో తేడాగా ఉంది. ఎందుకు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సోల్జర్స్ అందరూ రెస్క్యూ మిషన్లే కదా ఉండాలి, కానీ వీళ్ళ మాత్రం ఎందుకు ఎటువైపు వెళ్తున్నారు? సైడ్ బాట్ సెల్యూట్ చేద్దాం కర్నల్ హ్యాకర్. సైడ్ బాట్ సెల్యూట్ చేద్దాం కర్నల్ హ్యాకర్. సైడ్ బాట్ సెల్యూట్ చేద్దాం కర్నల్ హ్యాకర్. కర్నల్ హ్యాకర్. సైడ్ బాట్ సెల్యూట్ చేద్దాం కర్నల్ హ్యాకర్. సెల్యూట్ చేద్దాం సెల్యూట్ హ్యాకర్. కర్నల్ హ్యాకర్. సైడ్ బాక్స్ సింహాలు. సైడ్ బాట్ సైన్యం సిద్ధంగా ఉంది. కర్నల్ హ్యాకర్ ఆజ్ఞాపించండి. కర్నల్ హ్యాకరా? ఇతన్ని నేను బంక్ లో చూశానే. ఏ ట్రాకరు నన్ను అసలు కనిపెట్టలేడు. నా పేరు కర్నల్ హ్యాకర్. ఈ ఊర్లో ఉన్న ప్రజలు ఎవరు నాకు అక్కర్లేదు. ఈ నిమిషం నుంచి నాకు కావలసిన వాళ్ళు మీరే. మీకు సెల్యూట్ చేస్తున్నాను. సెల్యూట్ కర్నల్ హ్యాకర్. సెల్యూట్ కర్నల్ హ్యాకర్. మన పథకం నెరవేరింది. ఎర్త్ క్వాక్ సైరన్ వచ్చిన వెంటనే అందరూ ఎలుకల్లాగా బంకర్లోకి దూరారు. ఇప్పుడు వాళ్ళని కాపాడడం కోసమే వాళ్ళ బేస్ ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళిద్దరు మాత్రమే ఇరుక్కుపోయారు. అరే, మీకే చెప్తుంది, వదలండి. ఈ ప్రపంచంలోని పెద్ద ఆర్మీ బేస్ ఇక నాకే సొంతం. అతి త్వరలో ఈ మొత్తం నగరము నా సొంతం అయిపోతుంది. ఈ చిన్న పిల్లడు తప్పిపోయాడు కదా. ఒరే చిన్న బాబు, నువ్వు ఈ సమయానికి ఇక్కడికి వచ్చుండకూడదురా. ఈ పిల్లాడిని ఏం చెయ్యాలో చేసేయ్. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు. అంటే ఎర్త్క్వేక్ రావట్లేదన్నమాట. కర్నల్ హ్యాకర్ కావాలనే సైరన్ ఇచ్చారు. రేవా, ఎర్త్క్వేక్ ఏం రావట్లేదు. ఇదంతా కర్నల్ హ్యాకర్ చేసిన ప్లాన్. నువ్వు అక్కడ అందరినీ జాగ్రత్తగా తీసుకువెళ్ళు. నేను ఈ కర్నల్ హ్యాకర్ సంగతి చూసుకుంటాను, సరేనా? ఈ ఆర్మీ ట్యాంకులన్నిటినీ నా ఆక్రమణలోకి ఇది తీసుకువచ్చేస్తుంది. ఆ తర్వాత నా స్కై బార్ మట్టికే దీన్నంతటినీ కంట్రోల్ చేయగలదు. కర్నల్ హ్యాకర్, మా ఆర్మీ ట్యాంక్ తో మమ్మల్ని అటాక్ చేద్దామని చూస్తున్నావా?
కాంప్లెక్స్ మ్యాగ్నెటిక్ వేవ్. శబ్దం చేయకుండా ఇక్కడే ఉండు, నేను నిన్ను కాపాడుతాను. ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏవేవో జరుగుతున్నాయి ఏంటి? త్వరగా ట్యాంకర్ని స్టార్ట్ చేయండి. ఎంట్రీలో అటాక్ చేయండి. Let's do it. కర్నల్ హ్యాకర్, నీ హ్యాకింగ్ డేస్ పూర్తయింది. ఒరే చిన్న పిల్లాడా, ఇవన్నీ కూడా నన్ను ఏమీ చెయ్యలేవురా. నేను చాలా జాగ్రత్తగానే వీళ్ళని సృష్టించాను. నీ సైబోట్ అంతా వాటర్ ప్రూఫ్ అయి ఉండొచ్చు, కానీ షాక్ ప్రూఫ్ కాదు. ఒరే దద్దమ్మ, నీకు ఖచ్చితంగా దీనికి శిక్ష పడాల్సిందేరా. లోపలికి వెళ్ళరా, ఎవ్వరూ నన్ను అడ్డుకోలేరు. వీడిని అడ్డుకోవడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, అలాగే బాబీని కూడా కాపాడాలి. చిన్న పిల్లాడా, నేను ఎవరో తెలియకుండా ఈ కర్నల్ హ్యాకర్ దగ్గర నువ్వు ఎదురుస్తున్నావా? నువ్వు చంపకుండా వదలను. చిన్న పిల్లాన్ని అనకండి అంకల్. శివ, నా పేరు శివ. చాలా చాలా థ్యాంక్స్ శివ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.